హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, పొటాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొటాటో అనేది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం బాగా కుక్ అవ్వాలంటే ఒక 10 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఇందులో బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఆల్రెడీ నానబెట్టుకొని ఉన్న బియ్యం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. పక్కన వాటర్ అనేది హీట్ చేసుకుంటూ ఉండాలి. నేను 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి. ఈ 2 మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా, ఇందులో ఈ మరిగించిన వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను 2 kgs రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ అనేది తీసుకున్నాను. ఇందులోనే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేద్దాం బాగా కలుపుకొని. దీన్ని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనకి ఇది ఒక 10 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ టైంలోని. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, బిర్యానీ అనేది మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని మొత్తం కలుపుకోవాలి. రైస్ అనేది బాగా కుక్ అయింది కాబట్టి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ లంచ్ బాక్స్లోకి బ్యాచిలర్స్కి కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. లెట్స్ ట్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.